ఇంకొక స్టూడెంట్ వచ్చాడు. వాడు ఏంటంటే వాడు మ్యాథ్స్ గట్టిగా చేస్తున్నాడు, కెమిస్ట్రీ రావట్లేదు, ఫిజిక్స్ రావట్లేదు వాడికి, జేఈలో మార్కులు రావట్లేదు, కానీ మ్యాథ్స్ మాత్రం బాగా వస్తున్నాయి వాడికి. అసలు నేను ఎన్ఎంటీసీ లాంటి ఎగ్జామ్ ఇస్తే 30కి 29 వచ్చినాయి వాడికి. మరి వెరైటీగా ఉన్నావు నువ్వు, అసలు మంచి షార్ప్గా ఉన్నావు నువ్వు అని చెప్పాను. అక్కడ అనంతపురం నుంచి అక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడు వాడికి జేఈలో ఉంటాడు. జేఈ నీకు ఇబ్బందిరా, నువ్వు ఇప్పుడున్న దీంతో నువ్వు కొట్టలేవు, నువ్వు నెమ్మదిగా ఐఎస్ఐకో సిఎంఐకో షిఫ్ట్ అయిపో, లేకపోతే అని వేరే ఏదో చెప్పాను వాడికి. అబ్రాడ్ ఆప్షన్స్ కొని ఇండియాలో కొన్ని చెప్పాను. లేదంటే వాడు నేను మార్కులు పెద్ద ఎక్కువ లేవు 10th కానీ ఇది కానీ. అంటే అబ్రాడ్ చెప్పలేదు, వాడిని ఇండియా చెప్పాను. లేదు సార్ నేను అబ్రాడ్ వెళ్తానంటాడు. ఇప్పుడు నువ్వు అబ్రాడ్ వెళ్ళి ప్రొఫైల్ కాదు నీది అసలు. నువ్వు పక్కాగా ఇండియాలోనే ఉండాలి, ఇండియాలో పలానా కాలేజీలో ఎగ్జామ్ రాస్తే నువ్వు కొట్టగలవు, నీకు టీచర్ ఇది, ట్రైనింగ్ ఇది, ఇన్స్టిట్యూట్ ఇది అన్నీ చెప్పాను. అయితే జేఈలో వెళ్తానంటాడు, లేదంటే అబ్రాడ్ వెళ్తానంటాడు. ఆ రెండు రావాడికి. ఆడికి వచ్చేది ఏదైతే ఉందో అది వద్దంటాడు. నేను ఐఎస్ఐ చిన్న కాలేజ్ సార్ దానికే వెళ్తాను, నేను ఎక్కువ మంది ఉండరంట, సోషల్ లైఫ్ ఉండదంట, నేను చార్ట్ జీపీటీని అడిగాను. సీఎంఐకి దాన్ని అదే సీఎంఐకి వెళ్తే అదండి వాడి ఉద్దేశం ఏంటంటే చార్ట్ జీపీటీని అడిగాడు, చిన్న కాలేజ్ అంటే ఉంది, పర్సనల్ లైఫ్ ఉండదంటే చార్ట్ జీపీటీకి మీకు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఆన్సర్ మీరు కొడతారు అదే ఇస్తుంది, కలిసి చూసుకోండి. అది మీరు ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారనుకోండి, మీది బాగోలేదు అన్నాను అనుకోండి, అసలు బాగోలేదు అంటది, జస్టిఫై చేస్తుంది. బాగుందని అనుకోండి, బాగుందని జస్టిఫై చేస్తుంది కదా, మిషన్ కదా, అంతే కదండి. అదర్ ఫ్యాక్టర్స్ ఉండవు కదా. మీరు క్వశ్చన్ అడిగే విధానం బట్టే ప్రాంప్ట్ బట్టి ఆన్సర్ ఇస్తుంది. మీరు ఒకటి కన్విన్స్ అయ్యి క్వశ్చన్ ఇచ్చారనుకోండి, కన్విన్సింగ్గా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మీరు కన్విన్స్ అయ్యే కదా క్వశ్చన్ అడిగారు దాన్ని. అంటాడు వెళ్ళవలసినోడు, మంచి సీఎంఐగా ఐఎస్ఐకి వెళ్ళవలసినోడు ఆడెళ్ళలేదు. ఇంకో స్టూడెంట్ వచ్చాడు ఒకడు, వాడికి నేను తెలంగాణలో తప్ప హైదరాబాద్ కాలేజీలో తప్ప బయటికి వెళ్ళనని చెప్పి చెప్తున్నాను అమ్మ. కాదమ్మా వీడికి మంచి కాలేజీ వస్తుంది, ఇట్లాగా ఢిల్లీ దగ్గర ఒక కాలేజీ ఉంది, చాలా మంచి కాలేజ్ అది, చక్కగా మంచి మార్కులు ఉన్నాయి. హైదరాబాద్లో మంచి అంటే ఏమి ఉండవు కదమ్మా, ఏ టెక్ మహేంద్రనో లేకపోతే ఇంకోటి వెళ్ళాలంతే, అవి కూడా పెద్దగా ఇప్పుడు ఏం బాగలేదు, లేకపోతే సిబిఐటీ వాసవి లాంటి ఏదో మేనేజ్మెంట్ కొట్ట డబ్బులైనా పర్లేదు సార్ సిబిఐటీకి వెళ్తాను. లేదమ్మా ఇంకా మంచి కాలేజీ ఫ్రీగానే వస్తానికి, ఇప్పుడు అర్జెంట్గా మేనేజ్మెంట్ కొట్ట పెట్టి సిబిఐటీకి వెళ్ళి అంత పొడి సీసీ కాలేజ్ ఏం కాదు అది, దానికంటే బెటర్ డైరెక్ట్గా రాయల్గా ఉన్న కాలేజ్ మంచి కాలేజ్ వస్తుంది కదా, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా నువ్వు, దీనికంటే అది కూడా ఫ్రీగా వస్తుంది సీట్ నీకు, తాపర్ యూనివర్సిటీ సిఎస్సి వస్తుంది కదమ్మా, చక్కగా వెళ్ళి చదువుకో అంటే. లేదంటే నేను అంత దూరం పంపించను, నేను హైదరాబాద్లోనే ఉంచుకుంటాను, ఇక్కడే ఉంచు. మరి 12th దాకా ఉండి అక్కడ ర్యాంక్ రాలేదు కదా, నువ్వేం పీకే ఇప్పుడు దాకా నువ్వు దగ్గరే ఉంచుకున్నావు కదా, డేస్ కాలర్ కదా, నువ్వు సాధించింది ఏమన్నా ఉందా, నువ్వు సక్సెస్ఫుల్ మదర్ అవ్వలేదు కదమ్మా, ఆల్రెడీ ఫెయిల్యూర్ మదర్వే కదా, మళ్ళీ ఇంకోసారి ఎందుకు ఫెయిల్యూర్ అవుతావు అని చెప్పేసి అన్నాను. ఆయన లేదండి